నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మే నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా, శ్రీమాత్రి నమః. మే నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా తెలియజేయండి. ఇప్పుడు ముందు మామూలుగా చేసుకుంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాలు ఉన్నాయి చూసుకుంటే ప్రతి సంవత్సరం గ్రహాలన్నీ మారుతుంటాయి. ప్రతి మాసం మారే గ్రహాలు కొన్ని గ్రహాలు, అవి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు. అయితే ఈ మాసంలో మే మాసంలో మనకు జరిగేది ఏంటంటే 9 గ్రహాలు మార్పు అనేది జరుగుతుంది ఈ మాసంలో. ఎందుకంటే గురువు కానీ ఈ మాసంలోనే మార్పు అనేది చెందుతుంది. తర్వాత శుక్రుడు ఈ మాసంలో మార్పు అనేది తక్కువగా ఉండి చాలా రోజుల తర్వాత మార్పు వస్తుంది. ఎందుకంటే గత చాలా రోజుల నుంచి శుక్రుడు మీన రాశిలో ఉంటున్నాడు, రాహుతో కలిసే ఉంటున్నారు. రాహు, శుక్రుడు, బుధుడు, శనేశ్వరుడు 4 గ్రహాలు మీన రాశిలో ఉన్నాయి. ఈ 4 గ్రహాలు మీన రాశిలో కలిగి ఉండడం వల్ల రవి మేషరాశిలో 13 తారీఖు ఉండి 13 నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. గురువు వృషభ రాశిలో 15 తారీఖు వరకు ఉండి మిథున రాశిలోకి వెళ్తున్నారు. శనేశ్వరుడు మీన రాశిలో ఉంటాడు. శని రాహులు కలయిక మీన రాశిలో జరుగుతుంది. 18 నుంచి రాహు మార్పు అనేది జరుగుతుంది. 18 నుంచి కేతు కొని మారుతున్నారు. సో అందుకే మే మాసంలో నవగ్రహాలు మార్పు అనేది మనకి జరుగుతుంది కనుక ఈ నవగ్రహాల సంచారం మార్పు జరిగినప్పుడు ఒక్కొక్క రాశికి మంచి ఫలితాలు, ఒక్కొక్క రాశికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కాస్త మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ఏంటంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ మార్పులు కానీ, వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం కానీ, ఎక్స్పాండ్ చేద్దామని కానీ, దాన్ని విస్తరణ చేద్దామని కానీ ఏదైతే ఆలోచిస్తున్నారో, భాగస్వామ్యం కావాలనుకున్నారో ఇవన్నీ కొన్న సమకూర్చే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తుంది. సో వీళ్ళకి ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుందో అంత ప్రమాదంగా ఉంది వీళ్ళకి. ఎందుకంటే సప్తమ స్థానంలో కూర్చుని ఉన్నారు వీళ్ళకి. సప్తమ స్థానంలో కూర్చొని ఎప్పుడైతే ఉన్నారో మనకి అన్ని విషయాల్లోనే సప్తమ స్థానం నుంచి చూస్తాం. వివాహం కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, అసలు మనిషితో మనిషి సంబంధం విషయాల్లో మాట్లాడాలన్నా, ఏది మాట్లాడాలన్నా అక్కడి నుంచి చూస్తాం. అక్కడ ఎక్కడైతే కూర్చుని ఉన్నారో కాస్త తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపడి మాట్లాడడము, తొందరపడి ఏదైనా అనడము చేయడం వల్ల వీళ్ళు చెడగొట్టుకుంటారు. అంటే మన స్వయంకృత అపరాధాలు అని చెప్పి ఈ అది మకర రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కాస్తంత కనిపిస్తుంది. అందుకని ఏంటంటే కాస్త ఆలోచన విషయంలో కాస్త దీర్ఘంగా ఆలోచించి ప్రతిదీ నిర్ణయం అనేది కాస్త ఆలోచించి తీసుకోవాలి. అప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఇటువంటి పరిహారం కంపల్సరీ కావాల్సింది. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా, అంటే ఉద్యోగం మార్పు ఆ పర్లే కొత్త ఉద్యోగం వస్తుంది, నాకు ఈ ఉద్యోగం ఏమి అక్కర్లేదని చెప్పి రిజైన్ చేసేసి కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తే కాస్త కష్టపడతారు. ఉద్యోగం ఉన్నంతసేపు ప్రయత్నం చేసుకుని ఉద్యోగం వచ్చాక మార్పు అనేది చేయాలి వీళ్ళు. అలాగే వ్యాపార విషయంలో, వ్యాపారంలో కూడా కాస్త ఈ మాసం కాస్త ఆగాలి. ఈ మాసం వీళ్ళు ఆగి నెక్స్ట్ మాసం నుంచి మనం ప్రారంభం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మాసం అంతా కర్కాటక రాశిలోనే కూర్చుంటాడు. కాస్త ఈ మాసం అయిన తర్వాత అయితే ఆయన సింహరాశిలోకి వెళ్తారు. వీళ్ళకి కాస్త అంత ఆలోచన విధానం, కాస్త ధోరణి అన్నీ కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు. సో డబ్బులు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు అనమాట వీళ్ళకి. సో వ్యాపారం మొదలు పెడదాన్ని డబ్బు తీసుకొస్తారు, కానీ వ్యాపారం మొదలవక ముందే మొత్తం ఖర్చు అయిపోతుంటాయి. సో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడైతే ద్వితీయ స్థానంలో రాహు, ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు, ఈ కుజ రాహువులు ఇద్దరు వీక్షణ అనేది అంత మంచి వీక్షణ అయితే కాదు. తెలియని ఒక వ్యామోహంలో పడ్డం, తెలియని ఒక భ్రాంతిలో వెళ్ళిపోవడం, మనకి తెలియకుండానే కొన్ని విషయాలు నిర్ణయాలు తీసేసుకొని దానికి వృధాగా ఖర్చు అవ్వడం, ఇవి ఎక్కువగా కనిపిస్తాయి మకర రాశి వాళ్ళకి. అందుకని వీళ్ళు కాస్త ఈ మాసం ఏ పనైనా కొత్త ప్రయత్నాలు ఏమి చేయకుండా ఉన్న ప్రయత్నాలని, ఉన్న పనుల్ని అలా ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా ఉత్తమమైన ఫలితం వీళ్ళకి. ఓకే. రాజకీయ, సినీ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారా? రాజకీయ నాయకులకి మంచి ఫలితాలే. వాళ్ళకి మంచి మంచి పోస్టులు, అంటే వస్తాయో రావో అనుకునే వాళ్ళకి పోస్టులు రావడము, వాళ్ళకి ఆ స్థానాల్లో స్థిరత్వం రావడము, ఒక గుర్తింపు రావడము అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ప్రొఫెషనల్ రంగాల్లో ఉండే వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేవాళ్ళు, యాంకర్స్గా, రైటర్స్గా పనిచేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో వాళ్ళకు గుర్తింపు రావడము, వాళ్ళకు మంచి ఆ స్థాయికి వెళ్ళడము అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ బాగుంది. ఒక్క వ్యాపారం, ఉద్యోగం వీళ్ళు మాత్రమే కాస్తంత ఆలోచించిన నిర్ణయాలు. మిగతా అన్నిటికీ అంటే ఇప్పుడు దాకా అసలు ఒక మనిషి ఇలా రాస్తారనే సంగతి గుర్తింపే ఉండదు, కానీ వాళ్ళు చక్కగా రాసినవన్నీ కూడా మంచి ఫలితాలు వచ్చి వాళ్ళు సూపర్ హిట్గా వాళ్ళు పని జరుగుతున్నారు. అంటే అది యాక్టర్స్ అవ్వచ్చు, తర్వాత వీళ్ళు ప్రొఫెషనల్గా సింగర్స్ అవ్వచ్చు, ఎవరికైనా గాయకులు అందరికీ కూడా మంచి ఫలితాలు, కొత్త అవకాశాలు, కొత్త పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తృతీయ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే సాధించడము, పట్టుదల, కృషి,
ఎప్పుడైతే చేసుకున్నదో అవన్నీ కొన్నా వీళ్ళకి బిరుదులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు దాకా కృషి ఉన్నా పట్టుదల ఉన్నా ఎంత చేసినా గుర్తింపు లేదు. ఇప్పుడు గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట. ఇది మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే మంచి ఫలితాలు. మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి. ఖచ్చితంగా ఈ మాసం అంతా వీళ్ళు చక్కగా ప్రతి గురువారం సాయంకాలం ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళడము, ప్రదక్షిణాలు చేయడము, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః మంత్రాన్ని ఎక్కువగా చదవడము, పొద్దున్న సాయంత్రం 108 సార్లు చదవడం ఈ మంత్రాన్ని. ప్రతి గురువారం ఖచ్చితంగా క్రమం తప్పకుండా సాయంకాలం ప్రదోషకాలం అంటే 5:30 నుంచి 6 వరకు ఉంటుందమ్మా. ఈ 5 నుంచి 6:30 లోపు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం. అక్కడ శివుడికి కొన్ని దేవాలయాలు అభిషేకాలు చేస్తారు, నందీశ్వరికి కొన్ని చేస్తారు. సో అలా చేసిన ప్లేసుల్లో ఖచ్చితంగా వెళ్ళి ప్రదక్షిణాలు చేసి కాస్త దండం పెట్టుకోవడం, ఆ నక్షత్ర హారతిని ఇస్తారు. ఆ నక్షత్ర హారతి చూసి రావడం అనేది వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఈ మాసం అంతా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఇవి.